అనేది నోటిఫికేషన్ వచ్చేంత వరకు కూడా ఇంకా బాగా తిరుగుతూ ఉన్నాం. అంటే రాంభూపాల్ రెడ్డి మీద మీరు మొన్న ఒక సవాల్ విసిరినట్టు చూశాను, బ్రేకింగ్ ఒకటి. అతని భూ కబ్జాలకు సంబంధించి అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కలెక్టరేట్ దగ్గరకో లేదా ప్లేస్ నువ్వు చెప్పమన్నా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే అని మీరు ఒక సవాల్ విసిరారు. దానికి ఆయన రాలేదండి? రాలేదు. గతంలో నేను ఎలాంటి కబ్జాలు చేయలేదు. నేను చేసింటే వాళ్ళకే మాకు రాసిస్తా అని చెప్పినారు. మాకు రాసేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. ఎప్పుడైతే మీరు రాసిస్తామంటున్నారో మా ఇంటికి అంతా క్యూ కడతా ఉన్నారు, మాది ఉంది అని చెప్పేసి. కాబట్టి గతంలో ఒకసారి యాగంటి దేవస్థానంలోని ఉమామహేశ్వర స్వామి టెంపుల్లో అని చెప్పడం జరిగింది. తర్వాత కలెక్టరేట్కి అన్నారు. తర్వాత ఆయన ఏమాత్రం రెస్పాండ్ కాకపోతే మీ ఇంటికే రమ్మంటారా అని కూడా సవాల్ విసరడం జరిగింది. ఈ రోజు వరకు అయితే దాని గురించి ఎలాంటి ఇది లేదు. ఎంతోమంది బాధితులు ఉన్నారు, వాళ్ళకంతా న్యాయం చేయమని మేము కోరుతా ఉన్నాం. మాకెవ్వరికి రాసేయాల్సిన అవసరం లేదు, ఆయన ఆస్తులతో మాకు అవసరం లేదు. బాధితులు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని కూడా ఈరోజు ఆ పార్టీ వదిలి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్కు ఓరోకల్లు మండలం పాలకొల్లు విలేజ్, అక్కడ వాళ్ళ నచ్చక, ఆ పార్టీ విధి విధానాలు నచ్చక, వాళ్ళు నచ్చక మా పార్టీలో జాయిన్ అయితే వాళ్ళు ఎప్పటి నుంచో గవర్నమెంట్ ల్యాండ్, చాలా పేదోళ్ళు, వాళ్ళ ల్యాండ్ అంతా డిఆర్డిఓలో పోయింది. ఆ పోయిన దానికి వాళ్ళకి ఎకరాకి 2 lakhs లాగా అమౌంట్ ఇచ్చారు. ఆ అమౌంట్తో వాళ్ళు వేరే గవర్నమెంట్ ల్యాండ్ దాన్ని సాగు చేసుకొని, అంటే రాళ్ళు రప్పలు ఉండేది సాగులోకి తెచ్చుకొని మంచి మట్టి తోలుకోవడానికి లక్షలు ఖర్చు పెట్టి ఒక 6 years నుంచి వాళ్ళు పంటలు వేసుకుంటున్నారు. ఇప్పుడు కక్ష సాధింపుతో అక్కడ పక్కన ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్, అది కాదని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే మా దగ్గరికి వచ్చారో ఇప్పుడు వీళ్ళు తెలుగుదేశానికి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారన్న ఒకే ఒక కక్ష సాధింపు సరితో ఇప్పుడు పంట ఆల్రెడీ చీని తోటలు వేసారు, ఇంత ఎత్తు కాయలు కాస్తూ ఉన్నాయి. దాంట్లోనే అంతర్ పంటగా పొగాకేశారు, అది కూడా పొగాకు కోసుకోవడం జరుగుతుంది. అంత మంచి మట్టి 6 ఏళ్ళు కష్టపడి వాళ్ళు ఇప్పుడు పంట పట్టించుకున్న దీంట్లో ఇవ్వాలని కక్ష సాధింపుతో కలెక్టర్ గారికి, అందరికీ, చిన్న అధికారుల నుంచి పెద్ద అందరికీ ఒత్తిడి తీసుకొచ్చి దాంట్లోనే ఇవ్వాలని చేస్తూ ఉన్నారు. మేము దానికోసం కూడా ఎంత దూరమైన పోరాడతాం. బాధితుల తరపున ఇవ్వండి, పట్టాలు ఇవ్వండి, పేదలకు స్థలం ఇవ్వాలి, ఇల్లు కట్టించాలి. మేము దానికి పూర్తిగా మేము కూడా సపోర్ట్ చేస్తాం. కానీ ఆయన చేసేది కక్ష సాధింపుతో పేదలు సాగు చేసుకున్న దాంట్లో ఇవ్వడం అనేది సమంజసం కాదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి ఇటువంటి వాళ్ళ కోసం మేము ఎంత దూరమైనా పోరాటం చేస్తూనే ఉన్నాం. అంటే రాంభూపాల్ రెడ్డి గారిని మొన్న నేను మాట్లాడానండి, సేమ్ ఇలాగనే ఇంటర్వ్యూ చేశాను. ఆ సందర్భంలో ఇవన్నీ